హాయ్ అండి. హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. నేను లక్ష్మీదేవి ఒక బాగున్నాము. వెల్కమ్ టు ఎల్వి హోమ్ బ్లాగ్ ఛానల్. మేమిద్దరం ఈరోజు ఒక వంట చేసినామండి. అక్క చేసింది నేను వీడియో తీసినాను. ఏం వంట చేసినాం అనేది చూడండి. వీడియోలోకి పోయి లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరికైనా కూడా మా ఛానల్ మీకు నచ్చితే కనుక వీడియోస్ పక్క వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ లక్ష్మీదేవి అక్క, ఈరోజు ఏం వంట చేస్తున్నావు? క్యారెట్ తాలింపు, కొత్తిమీర పచ్చడి రెండు చూపిస్తానండి. ఇప్పుడు క్యారెట్లు పైన పుట్టంతా తీసి నీళ్ళల్లో కడిగి కుక్కర్లో వేస్తున్నా. నీళ్ళలో కడిగేసి కుక్కర్లో వేస్తున్నావు. పైన చెక్కు తీసినావు అక్క? పైన చెక్కు తీసి సన్నగా బాగా అన్ని ముక్కలు కట్ చేసి వేస్తున్నా. ఎన్ని విజిల్లు రాళ్ళకి? కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి 3 విజిల్లు పెడతావా? అర స్పూన్ ఉప్పు, నీళ్ళు అయితే మునిగేటట్లు వేసుకోవాలి. అంతే అండి. ఇంకా కుక్కర్ పెట్టి 3 విజిల్లు వరకు ఉడికియాలి. నీరంతా వెళ్ళిపోతుంది. ఇదో వసతి చూడండి నీళ్ళు. కుక్కర్ మూత తీసేసి ఈ విధంగా చికెన్ గిన్నెలకేసి పిండేసుకుంటాను. అంటే అట్లా కొంచెం టేస్ట్ బాగుంటుంది. నీళ్ళు ఉంటే కన్నా కొంచెం నీళ్ళుగా అనిపిస్తుంది. అంటే మెత్తగా అయిపోతుంది. పిండినామండి. ఇలా అవుతాయి. ఉడకబెట్టి కుక్కర్లో ఈ విధంగా పిండేసినాం. చల్లారిన తర్వాత నీరంతా తీసేసినాం. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. క్యారెట్ తాలింపు పోపు అండి. ఒక 2 స్పూన్లు అయితే చాలు నూనె. ఆవాలు, జీలకర్ర, పోపుకి 1 స్పూన్ దాకా వేసుకున్నాము. 2 ఎండుమిరపకాయలు, 2 బెండకాయలు, ఎర్రగడ్డలండి, 1 ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ. చూడు ఒకసారి ఏం చేసినావు ఈరోజు? పొద్దున టిఫిన్ కొత్తిమీర పచ్చడి. రైస్ కుక్కర్ పెట్టేసినావు. కొత్తిమీర పచ్చడి వేసినాను. కొత్తిమీర పచ్చడి వేగుతుంది. ఇంకా క్యారెట్ తాలింపు చేస్తాను. తాలింపు వేగుతుంది. సరే అక్క, అయితే వంటలు చూడండి. కరివేపాకు వేస్తాను కొద్దిగా వేగిన తర్వాత. ఎర్రగడ్డ ఇది కొంచెం కలర్ మారిన తర్వాత క్యారెట్ వేసి అది ఇది అంతా బాగా వేగాలి. ఆయిల్లో వేయించాలి. పొడి అయిపోవాలి అండి. ఇవి వేగే తలకి అవి మళ్ళీ వేగుతాయి. నల్లగా కాకుండా సరిపోతాయి. ఇదో క్యారెట్ ముక్కలు ఉడకబెట్టి పిండేసినాం. ఇప్పుడు ఇవన్నీ పొడిగా బాగా ఎర్రగా వేగాలి. కొత్తిమీర పచ్చడి రెడీ అయిందండి. గట్టిగా కాగుద్దు. నూనె అంతా పైకి వచ్చింది. ఒక కొత్తిమీర పచ్చడి, ఒక క్యారెట్ తాలింపు 2 చేస్తుంది అక్క. 2 కవర్ చేసుకుంటాంది చేసుకోవడము. చూడండి బాగా కలర్ మారింది. గట్టిగా లేకుండా మనకు పచ్చివాసన కూడా పోయి కలర్ మారింది. కలర్ ఎర్ర కలర్ వస్తుంది. కొద్దిగా దూర కలర్. ఇది ఆఫ్ చేసేదేనాక స్టవ్ కట్టేసేది. పచ్చి కొబ్బరి కదక్క? పచ్చి కొబ్బరి సన్నగా తరిగి కడిగేసిన. ఇది మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు అండి. దాంట్లో వేసినాం, పిండినాం కాబట్టి వెళ్ళిపోయింటది. కొంచెం ఉప్పు కొంచెం కాల్చుకునే. ఇది రాళ్ళుప్పు ఎక్కువ ఇది ఉంటుంది. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చూడండి సరిపోయాన్ని పచ్చిమిరపకాయ ఒకసారి ఒక రౌండ్ కొబ్బరి వేసి మళ్ళీ పచ్చిమిర్చి వేసేది. ఇది మెత్తగా లేకుండా ఒక్కలొక్కలుగా ఒక్క
ముక్కలుగా వేసుకున్నాం. ఇంతే అండి, ఇంత వేసుకోవాలి. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. క్యారెట్ తాలింపు లేకొచ్చి ఇది పచ్చి కొబ్బరి పొడి, పచ్చిమిరపకాయలు, ఉప్పు పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా ఏగింది. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీకి పట్టుకుని పొడి వేసేసినాం. పొడి వేసేసేది. ఇది పచ్చివాసన పోయేందుకు వేయించుకోవాలి. బాగా ముక్కలకు పడతాది కారం, ఉప్పు. నేను ఇట్లా చేస్తాను. వేసి బాగా వేగాలండి. ఈ క్యారెట్ అన్ని బాగా వేగినాయి, కలర్ కూడా మారినాయి. పచ్చివాసన అంతా పోయేందుకు కొత్తిమీర కూడా ఏం చేసుకున్నామండి. ఇంకా స్టవ్ కట్ చేస్తాం. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా కొమ్మలు లేకుండా కొంచెం కొంచెం ఉండేటట్టుగా కట్ చేసుకున్నాం. ఇందులో నీళ్లు పోసి కొత్తిమీర అంతా నీట్గా. ఇప్పుడు దీనిలో కడిగి ఒక బరకల బౌన్లోకి వేసుకోవాలి. రంధ్రాల గిన్నెలోకి వేసుకోవాలి. ఇవి నీళ్ళన్నీ పోతాయి. కడిగి పెట్టుకున్నాము. నీళ్ళన్నీ ఒడిచిపోవాలి. కొత్తిమీర పచ్చడి, ఇందులోకి ఇది కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం. ఇవి ఎండుమిరపకాయలు, ఇది ఉప్పు, ఇది తెల్లగడ్డ, ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి ఒక అర్ధ గిన్నె అండి. అర్ధ గిన్నె తురిమి పెట్టుకున్నాం. అది ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. చింతపండు చింతపండు అండి, ఇది ఇక్కడే ఉంది. చింతపండు నీళ్ళలో వేసిన మెత్తగా అవుతుంది. మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఉప్పు అండి, ఇది రాళ్ళుప్పు. మేము ఇదే వాడతామండి. ఇది మిక్సీ పెట్టి ఒక రౌండ్ దిప్పలక ఎండుమిరకాయలు మెదిగే వరకు ఉప్పును ఎండుమిరపకాయలు వేసినాం. ఇది ఒక ముక్కలు వేసుకోవాలి. ఒక ముక్క పడిందండి. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుంటాం. ఒక ముక్కలు వేసుకున్నాం. జార్లో వేసుకొని చింతపండు అండి, నానిన చింతపండు సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు వేయాలండి. ఇదండి కొద్దిగా బెల్లం వేయాలి. పచ్చళ్ళు బెల్లం వేస్తే బాగుంటుంది అక్క. టేస్ట్ బాగా వస్తుంది. అది సరిపోతుంది. బెల్లం వేసామండి. ఇంక ఇప్పుడు మిక్సీ కొడతాం మెత్తగా పడింది. ఇప్పుడు ఇది తెల్లగడ్డలు వేస్తాం. వెల్లుల్లి వేసి చూడండి మెత్తగా పడింది. ఇది పోపు వేసుకోవాలి. కొత్తిమీర చట్నీకి పోపు పెడతాను. పోపు అండి ఒక 2-3 స్పూన్లు నూనె వేయాలండి. ఒక 3 స్పూన్లు ఉంటాయి పెద్ద స్పూన్తో. నూనె కాగింది కాగింది. నూనెలో ఆవాలండి, ఆవాలు, జీలకర్ర కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు శనగపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, మిరపకాయలు కట్ చేసిన మధ్యలో. ఇప్పుడు ఒక స్పూను మినపప్పు. ఇవి ఎర్రగా వేగాలండి. పచ్చగా ఇందులో కరేపాకు. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి వేస్తామండి. అంటే పచ్చివాసన పోలంతా బాగా వేగాలండి. కొంచెం బాగా పచ్చివాసన పోయేందుకు ఉడకబెట్టుకోవాలి. వేయించుకోవాలి. అవసరమైతే నీళ్ళు కూడా వేసుకోవచ్చు. పచ్చగా లేకుండా కలర్ మారింది. ఉడికినట్లే ఆయిల్ తేలింది కదా. ఆయిల్ పైకి రావాలి. ఇంకా కొంచెం ఇంకా కొంచెము కలర్ మారాలి ఎర్రగా. అప్పుడు అది పచ్చివాసన అనేది పోయి
కలర్ వస్తే బాగుంటుంది.